అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 8 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చండి. వీరు చాలా ర్యాష్గా ఉండే వాళ్ళలాగా కనిపిస్తారు, కానీ ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే మనసులో మంచితనం ఉంటుంది, కానీ ఆ యొక్క మంచితనానికి కానీ ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను వ్యక్తపరచడం కానీ ఒక రకంగా వీరికి తెలియదని చెప్పచ్చు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే కనుక మన ఇళ్ళలో వాళ్ళే మనకి చాలామంది కూడా ఉంటారనమాట. ఒక పైకేమో మగవాళ్ళు మనం గమనించినట్లయితే పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది, కానీ పదే పదే పిల్లల్ని కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారనమాట. అలా ఉన్నారంటే వాళ్ళకి ప్రేమ లేనట్టు కాదండి, వాళ్ళు అట్లా కనపడతారంతే కోపంగా. అంతేగాని వాళ్ళు చాలా వరకు కూడా ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నారు అంతే. ఇక ఈ రాశి వారికి ప్రేమ అనేది మనసులో కొండంత ఉంటుంది, కానీ చూపించడం వ్యక్తపరచడం అనేది కొంచెం అంటే అప్పుడప్పుడు చూపిస్తారనమాట. కానీ కొంచెం తక్కువ చూపిస్తారు. కొంచెం మాడతీరు అనేది కోపం ఉన్నట్లు ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరి యొక్క మాట తీరు కానీ కోపం ఆవేశం అనేవి కానీ వీరికి ఊరికినే సరదాగా పెట్టుకునేవి కాదండి. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతో నలిగి ఎన్నో అంటే ఒడిదుడుకులు చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వద్దామని చెప్పి ప్రయత్నించినప్పుడు కూడాను ఒక్కొక్కసారి ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి కాకుండా కిందకు దిగుతున్నట్లు కనిపిస్తుంది అనమాట. వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి గురై ఇటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో రకాల కష్టాల బాధలు చాలా తీవ్రంగా అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇంట్లో కష్టాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి అంటే గ్యాప్ లేకుండా రావటం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా కుంగిపోయారు. కానీ వీరు వ్యక్తిగతంగా ఎవరిని కూడా నాశనం చేయాలని, ఒకరిని హాని తలపెట్టాలని కానీ ఒకరి కీడు చేయాలని కానీ కలలో కూడా అనుకోరండి. వీరిది చాలా మంచి మనసు. అందరూ బాగుండాలి, అందరూ మేముండా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మానసికంగా వీరు ఎదుటివారికి ఇట్టే ఇరుగు పొరుగు వారైనా కానీ ఇంట్లో వారైనా కానీ ఎదుటివారికి ఎప్పుడు కూడా దగ్గర అవుదామని చెప్పి చూస్తూ ఉంటారన్నమాట. అందరితో బాగుండా అని చెప్పి అలా ఉంటారు. కానీ ఎదుటివారు ఎవరైతే వీరి యొక్క బంధువుల్లోనే ఉన్నారండి, ఆ బంధువులే వీరి యొక్క ఎదుగుదలను చూడలేక వీరు ఎప్పుడు నాశనం అవుతారా, వీరు ఎప్పుడు అడుగు తింటారా, డబ్బులు లేకుండా పోతారా, ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పి 1000 కళ్ళతోటి వీళ్ళ బంధువులు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎంత స్నేహంగా ఉన్నప్పుడు కూడాను, ఎంత నలుగురితో కావాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వీరి యొక్క ప్రయత్నం అనేది సఫలం కానివ్వరు. ఎందుకంటే అవతల వారి యొక్క మనసులో ఈర్ష, వీరి మీద అసూయ, వీరంటే ఒక రకమైన కుళ్ళు, వీరు నాశనైపోవాలని చెప్పి కోరుకునే ఇవన్నీ కూడా వారికి బలంగా ఉండటం వల్ల వీరి యొక్క మంచితనం వల్ల అడ్డుకుంటూ ఉంటారన్నమాట. కానీ ఎవరైతే ఆ ఇంట్లో వారు ఉన్నారో, ఎవరైతే బంధువులు ఉన్నారో మళ్ళీ అవసరమైన వీరి దగ్గరికే వచ్చి మళ్ళీ మంచిగా నటించి వారి యొక్క పనులన్నీ కూడా గడిపించుకొని వారి పనులన్నీ కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత వీరిని దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వీరి జీవితంలో జరుగుతుంది అదే. అవతల వారికి ఎదురు తిరిగి అంటే మళ్ళీ ఒంటరిగా అయిపోవాల్సి వస్తుందేమని, నాకంటే ఎవరు లేకుండా పోతారేమో అంటూ వీరే కదా అని ఎవరిని ఇలా దూరం పెట్టేసుకోగలుగుతాం, ఒక మాట అనలేక కూడా ఓర్చుకుంటూ ఉంటారంటూ సర్దుకుపోతుంటారని వీరికి వారి సర్ది చెప్పుకొని వారి దగ్గర లొంగుతుంటారు. అవతల వారు గమనించి ఇంకాస్త వీరిని చులకనగా చూస్తూ ఉంటారు. ఒక పాయింట్ అయితే మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వీరి బలహీనత ఏంటో అవతల వారు పూర్తిగా కూడా తెలుసుకున్నారు. అది తెలుసుకున్న దగ్గర నుంచి వీరిని ఇంకా ఏడిపించాలని, ఇంకా వీరిని సాధించాలని చెప్పి ఒక రకమైన కష్టతోటి ఉంటున్నారు. కాబట్టి వీరితో ఆడుకునే అవకాశాలన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకుంది ఏంటంటే కనుక ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తుంటాయి, నష్టాలు వస్తుంటాయి. ఒక్కొక్కసారి జీవితంలో లాభాలు వస్తాయి, నష్టాలంటే డబ్బు లేని తనం చూస్తాం, మనం అనారోగ్య సమస్యలు చూస్తాము, శారీరకమైన బాధల్ని చూస్తాము, మానసికమైన ఒత్తిడిని చూస్తాము. వీటన్నింటినీ కూడా ఏ మనిషి అయినా కానివ్వండి జీవితంలో అనుభవిస్తారనమాట. అలా అని చెప్పి మీరేంటి అంటే కనుక ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. అంటే మీతో ముఖ్యంగా మీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు, మీ మీద ప్రేమ చూపించేవారు మీకు దగ్గరలో లేకపోవడం వల్ల, ఉదాహరణకు ఈ రాశివారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కానీ భార్యాభర్తుంటారంటే కనుక ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో కొంచెం అంటే ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్ అంటారు కదా, అటువంటివి రావటం వల్ల కొంతమంది అసలు అవతల వారికి అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి బాధలు చెప్పుకోవడం కూడా మానేస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి కాస్త గ్రహించండి.
ఇక ఈ రాశి వారు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. బాగా డబ్బున్న వాడికి కూడా ఒంటి నిండా రోగాలు ఉంటాయి. వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినలేరనమాట. అలా అని చెప్పి గుడిసెలో ఉన్నవాడు పస్తు పడుకుంటాడంటే వాడు పగలంతా కష్టపడతాడు. సాయంత్రానికి పచ్చడన్నాన్ని కూడా పరమాణంలాగా తినే కింద చాపేసుకొని పడుకున్నట్టు పట్టు పరుగుల మీద పడుకునేవాడి కంటే కూడా వాడు హాయిగా నిద్రపోతాడు. ఇక్కడ కష్టసుఖం ఆనందం అనేది డబ్బుతో ఏది మనకు రాదండి. చుట్టుపక్కల వాళ్ళతో ఏది మనకు రాదు. మనకు మనం తెచ్చి పెట్టుకోవాల్సిన అనమాట. ఈ యొక్క రాశి వారికి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటండి, మీకు మీరు బలంగా ఉండండి. మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి. మొదట మీరు ఏ పని చేసినా కూడా కాన్ఫిడెన్స్గా చేయడం నేర్చుకోండి. మీరు ఏది చేసినా కూడా పక్కన వాళ్ళు తెలియకుండా చేయండి. అప్పుడనేది మీకు ఆటోమేటిక్గా మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. మొదట మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి. ఎవరి గురించి ఆలోచించొద్దు. మీరు ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు వచ్చి మీకేమి బాగుపోతే, మీకు ఏదైనా అనారోగ్యం వస్తే 10 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని చూపించుకోమంటారా? లేదు కదా. అందులో అంత మంచి వారైతే లేరనమాట. అటువంటప్పుడు మీరు ఒక పూట వస్తుంటే మా ఇంట్లోకి వచ్చి తినండి అని చెప్పి పిలుస్తారా? అయ్యో, అది కూడా లేదు కదా. ఈ రోజుల్లో మరి అటువంటి వేస్ట్ గాల కోసం ఏడటం, వారి గురించి ఆలోచించడం, మన గురించి రేత్రింబావులు ఒకరితో ఒకరు డిస్కషన్ పెట్టుకోవడము, వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడో మీరు తీసుకెళ్లి కొండ మీద కూర్చోబెట్టడము, ఇదంతా కూడా అనవసరం విషయం అనమాట. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడము, మీ గురించి మీరు ఆలోచించుకోండి. మొదట మీకు మీరే ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోండి. మీ మనసుకు సంతోషం ఎక్కడ దొరుకుతుందో కనుక్కోండి. మీ మనసులో ప్రశాంతత నింపుకోండి. చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే మాట్లాడడము, లేదా అమ్మతో మాట్లాడడం, లేదా నాన్నతో మాట్లాడము, లేకపోతే భర్త ఎటువంటి వాడికైనా కానివ్వండి, ఇప్పుడు భార్య ఎటువంటిదైనా కానివ్వండి, చేసుకున్న తర్వాత మంచివాడైనా మీకు మీరే చచ్చిపోయేంత వరకు కలిసి ఉండాల్సిందే. కాబట్టి అవతల వారి యొక్క మైనస్ చూడకుండా అవతల వారితో ప్రేమగా మాట్లాడండి. సర్దుకుపోండి, మంచిగా ఉండండి. కోపం వచ్చినప్పుడు కోపాన్ని తగ్గించుకోండి. ఒకరు సర్దుకుపోతే గొడవలనే ఉండవండి. ఒకరు గొడవ చేయడానికి నోరెత్తినప్పుడు మరొకరు నోరు మూసేసుకుంటే, ఒకరు ఓవర్ అయినప్పుడు ఒకరు సైలెంట్ అయిపోండి. ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ మన యొక్క జీవన శైలి మనం తగ్గట్టుగా మనం మార్చుకుంటేనే ఈ జీవితంలో ఆనందంగా ముందడుగు వేయగలుగుతాం. అలా కాకుండా వాడు నాతో మాట్లాడలేదు, ఈవిడ నాతో మాట్లాడలేదు, ఈవిడ నన్ను పలకరించట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. చక్కగా డైలీ చక్కగా ఆహారాన్ని తీసుకోండి. ఏ ఒత్తిడి లేకుండా చక్కగా నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి. కాస్త చేసే పని మీద శ్రద్ధ పెట్టండి. భగవంతుడికి నిత్య దీపారాధన చేయడం వల్ల కూడా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనసులో ప్రశాంతత అనేది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే వస్తుంది. ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు మీ జీవితంలో అయితే ఖచ్చితంగా జరుగుతాయి. రేపటి రోజు మీకు ఆరోగ్యపరంగా కొంచెం మోకాళ్ళ నొప్పులతోటి ఇలా చిన్న చిన్న సమస్యలు రేపటి రోజు మీరు కొంచెం ఇబ్బంది పడే సూచనలు అయితే కనపడుతున్నాయి. రేపటి రోజు మీ జీవితంలో చాలా వరకు కూడా ఒడిదుడుకులకు లోనవ్వకుండా చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. రేపటి రోజు మీరు చేసే అన్ని పనులు కూడా చాలా వరకు కూడా ఓవర్ థింక్తో చేయకుండా మీరు చేసే పని యాస్టీజ్గా చేసుకుంటారండి. మీకు అన్ని రకాలు కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. రేపు మీరు కాస్త కోపాన్ని రేపటి రోజు కంట్రోల్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. రేపటి రోజు మీరు చేసే ఏ పని సరే కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకొని మీరు పనిచేసినట్లయితే మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు కూడాను అన్నీ కూడా ఒక్కోటిగా తీరిపోతాయి. మీరు చక్కగా అందరితో కూడా కలిసిమెలిసి ఉంటారు. అంతేకాకుండా రిలేషన్ వారికి రేపటి రోజున రాజకీయ రంగాల్లో ఉన్నవారికి కూడా, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా, వైద్య రంగంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు కూడా గతంలో కొన్ని ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకున్న వెంటనే ఆశించిన మార్కులు రాకపోవడం, కొంచెం విద్యలు వెనుకబడిపోవడము, ఇటువంటివనేవి కూడా జరిగాయి. కానీ ఇప్పటి నుంచి అనేవి అవి కూడా ఉండవన్నమాట. కొంచెం కష్టపడండి. కష్టపడితే ఏది కూడా మన వద్దకు రాదనమాట, ఫలితం అనేది. కాబట్టి కష్టపడి ఫలితాన్ని ఆశించండి. విద్యార్థులు కూడా రేపటి రోజు చాలా చక్కగా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పొచ్చండి. రేపటి రోజు మీరు ఎక్కడైనా సరే చిన్న చిన్న ప్రయాణాలు కూడా తగిలే అవకాశం అయితే ఉంది. ఏవైతే నార్మల్ రెగ్యులర్ పనులు ఉన్నాయో అవి కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంటి పనులు అనేవి చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు కొంచెం మానసిక ప్రశాంతత కోసం కొంచెం ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటూ ఉండండి. లేకపోతే ఒక అరగంట సేపు అయినా ధ్యానం చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఒక మానసిక స్థితి అనేది మెరుగుపడుతుందండి. మరి తెలిసినా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.